భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక శక్తి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఏనుగుల వెంకటరెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కార్నర్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ తన పాలనలో 8 ఏళ్లుగా ఒక్క నిజమైన మాట్లాడారా అని విమర్శించారు. ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం దూసుకెళ్తుందని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు ఉచితంగా రేషన్, కరోనా వ్యాక్సిన్లు అందిస్తుందని అన్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలిసేవారు కూడా ఈ యొక్క కార్నర్ మీటింగ్స్ కాదు, రాబో రోజుల ఇంటింటికి వెళ్లి కూడా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా రాబో రోజుల ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ గారు చేస్తున్న మోసాలు, ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి ఈ యొక్క రాష్ట్రం బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు తెలంగాణ ప్రజలందరం కూడా పోరాటం చేసినటువంటి తెలంగాణ సాధించుకున్న అభివృద్ధితో మరి ఆ రోజు మరి 50,000 కోట్లు మిగులు బడ్జెట్ తో వచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు 6 లక్షల అప్పుల కోట్లుగా మార్చిన తెలంగాణ ఇకనైనా రాబో రోజులలో మరి మనందరూ కూడా చైతన్యవంతమై రాబో రోజులలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ఇక్కడ మరి వ్యవసాయం గురించి ఇక్కడ మాట్లాడుతున్న మధ్యప్రదేశ్ ఈ రోజు దేశంలో మొత్తం కూడా ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్. అది కూడా వ్యవసాయ రంగంలో మొత్తం కూడా ఇప్పటి నుంచి గత 10 సంవత్సరాలుగా 10 నుంచి 15% వ్యవసాయ అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఈ వాస్తవాలు ప్రజలకు తెలిసేవారు కూడా ఈ యొక్క కార్నర్ మీటింగ్స్ కాదు, రాబో రోజుల ఇంటింటికి వెళ్లి కూడా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా రాబో రోజుల ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ గారు చేస్తున్న మోసాలు, ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి యొక్క రాష్ట్రం బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు తెలంగాణ ప్రజలందరం కూడా పోరాటం చేసినటువంటి తెలంగాణ సాధించుకున్న అభివృద్ధితో మరి ఆ రోజు మరి 50,000 కోట్లు మిగులు బడ్జెట్ తో వచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు 6 లక్షల అప్పుల కోట్లుగా మార్చిన తెలంగాణ ఇకనైనా రాబో రోజులలో మరి మనందరూ కూడా చైతన్యవంతమై రాబో రోజులలో ఈ రోజు